హాయ్ వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలాష టైలరింగ్ క్లాసెస్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఓకేనండి, నెక్స్ట్ క్లాస్లోకి వెళ్దాము. ఇప్పుడు స్ట్రైట్ లైన్స్, కర్వ్ లైన్స్ ఎలా కుట్టాలనేది మీకు చూపిస్తాను, చూడండి. అలానే ఫర్దర్ క్లాస్లో మీకు చెప్పాను కదండి, మిషన్కి థ్రెడ్ ఎలా ఎక్కించాలి, బాబిన్కి థ్రెడ్ ఎలా ఎక్కించాలి, అలానే బాబిన్ కేస్లో సెట్ చేయడం, అవన్నీ చూపించాను. ఇప్పుడు మరొకసారి చూపిస్తున్నాను, చూడండి. ఇప్పుడు అక్కడ 2 స్టిక్స్ ఉన్నాయి కదండి మిషన్కి, నేను ఒక స్టిక్కి పెడుతున్నాను. 2 స్టిక్స్లో ఏ స్టిక్కైనా పెట్టుకోవచ్చు. ఆ 2 పుల్లల్లో ఏ పుల్లకైనా పెట్టచ్చండి. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ 2 రింగ్స్ ఇస్తారు. ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి ఇస్తారు. నేను బ్యాక్ రింగ్ నుంచి ఎక్కిస్తున్నాను. ఆ బ్యాక్ రింగ్ నుంచి కిందకు వచ్చేటప్పటికి చూసారా, బ్లాక్ కలర్లో ఒక రింగ్ ఉంది, స్ప్రింగ్ లాగా. ఆ స్ప్రింగ్కి ఏంటంటే 2 డిస్క్స్ ఉంటాయండి మధ్యలోని. ఆ 2 డిస్క్ మధ్యలో నుంచి థ్రెడ్ అనేది లాగాలి. అక్కడి నుంచి లివర్లా ఉంది కదా, అక్కడికి ఎక్కించిన తర్వాత చిన్న రింగ్ నుంచి మళ్ళీ నీడిల్కి ఎక్కించాలి. ఆ నీడిల్కి ఎక్కించే ముందు కొంచెం థ్రెడ్ని స్టార్టింగ్ సిజర్తో కట్ చేసుకొని నీడిల్లోకి ఎక్కిస్తే కొంచెం మీకు వేగంగా ఎక్కుతుందండి థ్రెడ్ అనేది. అలా ఎక్కిన తర్వాత కొంచెం థ్రెడ్ అనేది కొంచెం ఎక్స్ట్రా పట్టుకొని ఉంచండి. అలా ఎక్స్ట్రా ఉండాలి. ఇలా ఉన్న తర్వాత బుట్ట ఎలా సెట్ చేయాలి, బుట్ట నుంచి దారం పైకి ఎలా తీయాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఆల్రెడీ మీకు చూపించాను కదా బుట్ట సెట్ చేయడం. ఇలా సెట్ చేసిన తర్వాత ఈ పైన మిషన్కి ఉన్న థ్రెడ్ని, సూదిలో ఉంది కదండి, ఆ థ్రెడ్ని ఒక హ్యాండ్తో పట్టుకోవాలి. ఒక హ్యాండ్తో వీల్ని మూవ్ చేయాలండి. చిన్నది జస్ట్ ఇలా చిన్నది మీ వైపు మూవ్ చేసుకుంటూ ఉంటే ఆ మిషన్ నీడిల్కి ఉంది కదండి, ఆ థ్రెడ్ వెళ్ళి బాబిన్లో నుంచి థ్రెడ్ అనేది బయటికి తీసుకొస్తుంది. అది కూడా కొంచెం ఎక్స్ట్రానే ఉంచాలి. అలా అయిన తర్వాత ఇప్పుడు స్ట్రైట్ లైన్స్, కర్వ్ లైన్స్ ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. ఆ 2 థ్రెడ్స్ కూడా బయటకు ఉంచండి. ఇప్పుడు స్ట్రైట్ లైన్స్ పాదం పైకి ఎత్తి క్లాత్ పెట్టండి. మీరు ఎక్కడైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడి నుంచే మీరు క్లాత్ అనేది పాదం కింద పెట్టండి. ఇలా నెమ్మదిగా స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళండి. చూడండి, చాలా స్లోగా చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే మీరు స్టార్టింగ్ కదండి, బిగినర్స్ కదా. ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళకైతే ఇంక చెప్పవసరం లేదు. ఇలా ఫినిష్ అయిన తర్వాత థ్రెడ్ రావాలి కాబట్టి బయటికి కొంచెం పాదం పైకి ఎత్తి థ్రెడ్ బయటికి లాగి కొంచెం ఎక్స్ట్రా ఉన్నప్పుడే కట్ చేసుకోండి, దగ్గరికి కట్ చేయొద్దు. అలానే ఇంకొక లైన్ చూసారా, నెమ్మదిగా కుడుతూ ఉండండి. అలాగా మీరు దయచేసి సిజర్ కానీ ఆ మిషన్కి ఉన్న నీడిల్స్ కానీ ఏవైనా పిల్లలకి కొంచెం దూరంగా ఉంచండి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ చేతులకి తగలకుండా చూసుకోండి. ఇలా కొంచెం ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకోండి థ్రెడ్ని. ఇది అయిన తర్వాత కర్వ్ లైన్స్ 2 వేస్లో మీకు చూపిస్తాను ఎలా స్టిచ్ చేయాలనేది. ఇది కూడా చూసారు కదా, ఫినిషింగ్ కాదు, స్టార్టింగ్ నుంచి మీరు స్టిచ్ చేస్తూ ఉంటే మీకు ఈజీగా వస్తుందండి. ఇలా నేను ఓన్లీ క్లాత్ని మాత్రమే తిప్పుతూ ఉన్నానండి. చూసారా, కర్వ్స్ దగ్గర ఇలా తిప్పుకుంటూ నెమ్మదిగా కుట్టండి, పర్వాలేదు. ఇలా అయితే మీకు ఈజీగా ఉంటుంది. కానీ కొంతమందికి కొంచెం రాకపోతే ఇంకో సెకండ్ వే కూడా చూపిస్తాను, ఆ వేలో కూడా ట్రై చేయండి మీరు. ఇప్పుడు ఇదేంటంటే పాదం పైకి ఎత్తి కర్వ్స్ దగ్గర సూది కిందకు దించి పాదం పైకి లిఫ్ట్ చేయాలండి. మిషన్ ఆపిన తర్వాత సూది కిందకి పెట్టండి. ఇలా పాదం పైకి లిఫ్ట్ చేసి తిప్పండి, మళ్ళీ దించి స్టిచ్ చేయండి. అలాగే ప్రతి కర్వ్స్ దగ్గర కూడా సూది కిందకి అంటే క్లాత్కి అటాచ్ చేయటట్టు ఉంచి పాదం పైకి ఎత్తి తిప్పండి. ఇలా తిప్పుకుంటూ స్టిచ్ చేస్తూ నెమ్మదిగా తిప్పుకుంటూ రండి, పర్వాలేదు, స్లోగా చేయండి. ఇలా నెమ్మదిగా కుడుతూ ఉంటేనే మీకు ఈజీగా వస్తుంది. కష్టం అయితే కాదండి, కొంచెం నెమ్మదిగా కుట్టండి అంతే. కష్టంగా కుట్టకండి, ఈజీగా కుట్టండి నెమ్మదిగా. చూసారా, ఇలా కర్వ్స్ స్ట్రైట్ లైన్స్ ఇలా కుట్టుకోవాలండి. నేను బ్యాక్ తిప్పి చూపిస్తాను, మీకు కనిపిస్తుంది స్టిచ్చెస్ అనేవి. చూసారా, స్ట్రైట్ లైన్స్, కర్వ్స్ అయితే ఇలా కుట్టాలండి.
ఇలా కుడుతూ ఉంటే మీరు నైటీ స్టిచెస్ కూడా వేసుకుంటూ ఉండండి. అలా అయితే మీకు ఈజీగా మిషన్ అనేది మీకు వస్తుంది. నెక్స్ట్ బుట్ట ఎలా రిమూవ్ చేయాలి, బయటికి ఎలా తీయాలని చూపిస్తాను. బుట్టకి చిన్న లివర్లా ఉంది కదండి, వీ షేప్‌లాగా అక్కడ. అది పట్టుకొని బయటికి తీసేయండి. అలా ఈజీగా వస్తుంది. అది పైకి లాగితే బయటకు వచ్చేస్తుందండి. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నమస్తే వ్యూయర్స్.